Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలకి యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సాధారణంగా మనల్ని ఎవరైనా ఒక ఫంక్షన్ కి ఆహ్వానించిన, మ్యారేజ్ కి మనల్ని ఇన్వైట్ చేసినా సరే మనం గిఫ్ట్ అనేది చేతిలో లేకుండా ఎక్కడికి వెళ్ళము. అంటే అది మనకున్న దాన్ని బట్టి వారిని సంతోషపరచడానికి, తద్వారా మనం కూడా పరచబడటానికి మనం ఆ గిఫ్ట్ ని వారికి తీసుకొని వెళ్తా ఉంటాం. ఇది కామన్ గా మన అందరి జీవితాల్లో ఉండే రివాజు. కానీ ఈ గిఫ్ట్ గురించి, ఈ కానుక గురించి దైవ గ్రంథంలో ఏం చెప్పబడింది, అసలు దేవుని దృష్టిలో కానుక అంటే ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. మనం ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే హేబేలును అతని యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టారు, కయ్యీనును అతని యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు అని ఉంటది. ముందు హేబేలు ఇచ్చే కానుక కంటే, అర్పణ కంటే ముందుగా ఆయన హేబేలును అంగీకరించాడు ఆయన. అదే విధంగా కయ్యీను ఇచ్చే అర్పణ కంటే ముందుగా కయ్యీనును ఆయన నిరాకరించాడు. అసలు అర్పణ కంటే ముందు ఒక మనిషి యాక్సెప్ట్ చేయబడటం, ఒక మనిషి రిజెక్ట్ చేయబడటం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఆ మనిషి యొక్క హృదయాన్ని దేవుడు గమనిస్తారు. పై రూపం మాత్రమే కాదు కానీ హృదయాన్ని గమనించే దేవుడు అది పూర్తిగా దేవునికి ఇష్టపూర్వకంగా ఇస్తున్నామా లేదా అనేది ఆయన ఖచ్చితంగా ఆయన అబ్జర్వ్ చేస్తాడు. అదే విధంగా హేబేల్ యొక్క అర్పణను దేవుడు ఆయన యాక్సెప్ట్ చేసే ముందే హేబేల్ని కూడా ఆయన యాక్సెప్ట్ చేశాడు. అంటే హృదయం చూసే దేవుడు ఆ హృదయంలో తన పట్ల ఎంత భక్తి ఉంది అనేది ఆయన కొలత వేస్తారు. అదే విధంగా మనము రాజుల గ్రంథంలో చూసినట్టయితే ఏలియా అనే దైవజనుడు సారేపతు గ్రామంలోకి వస్తారు. మనం అనుకుంటాము మామూలుగా ఆయన యొక్క ఆకలి తీర్చడానికి, ఆయన పోషింపబడటానికి ఆ గ్రామంలోకి వచ్చారన్నట్లుగా మనం భావిస్తాం. కానీ ఆయన రావడం ద్వారా ఆ విధవరాలు తనకున్న ఆఖరి ఆ పిండి ముద్దలోంచి 2 రొట్టెలు చేసి ఆమె దైవజనుడికి ఇవ్వడానికి ఇష్టపడింది. తనకున్న ఆఖరి ఆహారం ఆ దైవజనుడికి ఇవ్వడానికి ఇష్టపడటం మూలాన 3.5 సంవత్సరాల కరువులో ఆమె పోషించబడింది. ఏలియా రాక ఆమె పోషణ కోసమే అని నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె హృదయం ఎలా ఉంది, దైవజనుడికి ఆమె మనస్ఫూర్తిగా ఇవ్వగలుగుతుందా లేదా అనేది దేవుడు అక్కడ పరీక్షించారు. తద్వారా ఆ కరువు సమయంలో దేవుడు ఎవరిని చూసినా చూడకపోయినా ఆమె యొక్క హృదయాన్ని బట్టి ఆమె పోషించబడింది. అదే విధంగా ఇంకా మనం చూస్తే లూకాసు వార్తలో యేసుక్రీస్తు మెచ్చిన ఒక కానుక ఉంటది. యేసుక్రీస్తు శరీరధారుడైన ఆయన దైవ కుమారుడు. ఆయన 3.5 సంవత్సరాలు ఈ భూలోకంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఆయన దేవాలయంలో కానుకలు పెట్టె వద్ద కూర్చున్నప్పుడు, అది 21వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో చెప్పబడింది. కానుకలు వేస్తున్న ధనవంతుల్ని ఆయన చూచి ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసుల కానుక వేసినప్పుడు ఆయన ఎంతో స్పష్టంగా శిష్యులతో అంటారు, అందరికంటే ఈమె ఎక్కువ వేసింది. ఎందుకంటే ఆమె తనకున్న లేమిలోంచి తన జీవనం అంతా వేసింది అని. ఆ ధనవంతులైతే తమ సమృద్ధిలోంచి వేశారు. ఈమె పేద విధవరాలు అయ్యుండి కూడా తన లేమి కలిగి ఉండి కూడా తన జీవనం అంటే బహుశా ఆ 2 కాసులతో ఆమెకి కొన్ని రోజులు గడిచేదేమో తెలియదు. ఆమె జీవనం అంతా కూడా దేవునికి అర్పించింది. ఈమె యొక్క కానుకని యేసుక్రీస్తు వారు మెచ్చుకున్నారు. అంటే ఆమె హృదయం దేవునికి ఇవ్వాలని ఆరాటపడింది. దేవుని కోసం మనం ఇచ్చే కానుక అది దేవుని సేవకై ఉపయోగపడుతుంది. అందుకనే ఏలియా దైవజనుడు కూడా ఆ విధంగా ఆమెను పోషించగలిగాడు తన యొక్క శక్తితో. కాబట్టి దేవుడికి ముందు మన హృదయం కావాలి, ఆ తర్వాతే మనం ఇచ్చే కానుకలు. మనం అత్యంత విలువైన కానుక దేవుడికి ఏమి ఇవ్వగలము అంటే మన హృదయము భక్తి శ్రద్ధలతో ఆయనని అనుసరిస్తూ మన జీవితంలో మనకు కలిగి ఉన్న సమస్తము కూడా ఆయనవే అని మనము ఆలోచిస్తూ అది ఏ విధంగా ఆయనకు మహిమ కలిగించాలి, మన దగ్గర ఉన్న ప్రతి వారికి మేలు కలిగించాలని ఆలోచిస్తూ ఉండి ఆయన విధానాలు మనం అనుసరిస్తే గనక ఖచ్చితంగా మనమే ఒక గొప్ప విలువైన కానుక ఆయనకు అవుతాము. వచ్చితి దేవా నీ కర్పించా అర్హత లేకయే నీ దరి చేరితి. వచ్చితి దేవా నీ కర్పించా అర్హత లేకయే నీ దరి చేరితి. తెచ్చితి దేవా నా హృదయార్పణ, తెచ్చితి దేవా నా హృదయార్పణ, చేకొను స్వామి
ఈ చిరు కానుక చేకొను స్వామి, ఈ చిరు కానుక వచ్చితి దేవా నీ కర్పించా, అర్హత లేకయే నీ దరి చేరితి. ఆ విధంగా మనకి ఏం అర్హత లేకపోయినా మనము మనకున్న సమస్తము కూడా దేవునివే అని గుర్తించినప్పుడు ఖచ్చితంగా ఆయన దృష్టిలో మనం ఎంతో విలువైన వారం అవుతాము. అటువంటి విలువైన కానుకలుగా మనం దేవునికి సమర్పించబడాలని దేవునికి మనం స్తుతి చెల్లిస్తూ చిన్నగా ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మహోన్నతుడా, ప్రవ్వా, ఇప్పుడే మేము తెలుసుకున్నాం తండ్రి నీ దృష్టిలో విలువైన కానుక ఏంటి అనేది. ప్రవ్వా, మేము ఎంత కానుక మీకు ఇచ్చామని కాదు గాని మా హృదయం ఎంతగా దానికి సమ్మతించింది ప్రవ్వా, మేము మా హృదయ పూర్తిగా దానిని మీకు అర్పించామా లేదా అన్నది హృదయాన్ని గమనించి నీకు మాత్రమే తెలుస్తుంది ప్రవ్వా. ఎందుకంటే హృదయము కంటే అధికుడైన దేవుడివి తండ్రి నువ్వు నాయన. నీ యొక్క సర్వ జ్ఞానత్వానికి ప్రవ్వా, నీ యొక్క కనుదృష్టికి మరుగైనది ఏది లేదు కాబట్టి ప్రవ్వా, దానిని మేము గ్రహించుకుంటూ సర్వశక్తి గల దేవునికి ఒక విలువైన కానుకగా నన్ను మమ్మల్ని అందరినీ సమర్పించుకోవడానికి నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి, ఆమేన్. ఈ విలువైన కానుకని మనమందరం కూడా దేవునికి ఇష్టపూర్వకంగా సమర్పించుకోవడానికి మనమందరం కూడా అటువంటి విధంగా లీడ్ చేయబడాలని మనందరి పక్షాన దేవునిని కోరుకుంటున్నాం. వందనాలు. Jesus now, He's always near.